ఓకే. మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు. కల్నల్ అర్జున గారు. అర్జున గారు నమస్తే అండి. నమస్తే అండి. అర్జున గారు వాస్తవంగా ఇప్పుడు ట్రంప్ మాటల్ని విని ఇరాన్ వెనక్కి తగ్గిందా? నిజంగానే యుద్ధం ఆగిపోయిందనుకోవాలా? లేకపోతే మరింతగా దాడి చేయడానికి ఒక రకమైనటువంటి పన్నాగం అనుకోవాలా అమెరికాది? దీన్ని ఎలా చూడాలి? ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మరి మెగా స్టాఫ్, మళ్ళీ బండారు మోహన్ రావు గారికి నా నమస్కారం అండి. బండారు మోహన్ రావు గారు మ్యాక్సిమం కవర్ చేశారు ఇందులో. ఇందులో ఒక నవ్వాల్సిన విషయం ఏమిటంటే, మన ట్రంప్ గారి చరిత్ర చెప్పాలి అంటే, ట్రంప్ ఒకరి మాట వినడు, తన పని తను చేసుకుపోతాడు. తన మాటల మీద తనకే నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఒకటి అంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఒకటి అంటాడు. నిన్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్కి. నైట్లో వచ్చి మేము వచ్చి దాడులు చేయబోతున్నాము, క్షిపణులు చాలా భయంకరమైన క్షిపణులతో అని చెప్పాడు. మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము నిలిపేశాము బికాస్ ఇరాన్ ఒప్పుకుంది ఒప్పందాలకు అని చెప్పేసి. ఒకటి ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇంతవరకు కేవలం ట్రంపే చెప్తున్నాడు కానీ ఇరాన్ ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏ స్టేట్మెంటు? మేము ఒప్పందాలకు సంతకాలు చేస్తామని చెప్పేసి. ఒక వార్ గురించి ఒక డెఫినేషన్ చెప్పాలండి, యుద్ధం గురించి ఒక డెఫినేషన్ చెప్పాలండి. వార్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యంగ్ పీపుల్ హూ డోంట్ నో ఈచ్ అదర్ అండ్ డోంట్ హేట్ ఈచ్ అదర్ బట్ కిల్ ఈచ్ అదర్ బై ఎవరి చేత? ద డిసిషన్ ఆఫ్ ది ఓల్డ్ పీపుల్ హూ నో ఈచ్ అదర్ అండ్ హేట్ ఈచ్ అదర్ బట్ డోంట్ కిల్ ఈచ్ అదర్. ఇది ఒక పెద్దలు రాసిన డెఫినేషన్ ఇది. ఈ డెఫినేషన్లో కరెక్ట్ సారాంశం ఏంటంటే, వారు జరిగేది, వాళ్ళు ఎవరైతే ట్రంప్ లాంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి వారు చేయరు. ఎవరు కొంత యంగ్ జనరేషన్ వాళ్ళు వచ్చి ఇది చేస్తారు, కొంత వారు చేస్తారు. వాళ్ళు హూ డోంట్ నో ఈచ్ అదర్, వాళ్ళకి ఒకరి నుంచి ఒకరు తెలియదు, అండ్ డోంట్ హేట్ ఈచ్ అదర్, ఒకరు అసూయపడరు కానీ బట్ కిల్ ఈచ్ అదర్. ఎవరి చేత? ఇలాంటి వాళ్ళ చేత, ఇలాంటి గుంట నక్కల చేత. నక్కలు తన ఊహం ఏంటి? ఒకటి, ఇరాన్ మీద దాడులు చేయడానికి ముఖ్య కారణం అతను చెప్తున్నాడు, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు తయారు చేస్తున్నాడు అని చెప్పేసి. ప్రతి ఒక్క దేశం తయారు చేస్తున్నాడు, ప్రతి ఒక్క చిన్న దేశం కూడా. అతను తెలియాల్సిన విషయం వచ్చి, ప్రతి ఒక్క చిన్న దేశం కూడా నవే డేస్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది. వాళ్ళ స్తోమత కొద్ది. ఈ విషయం అతను తెలియాలి, అతను తెలుసు. కానీ దాడి ఎందుకు చేస్తున్నా అంటే కేవలం మూడు కారణాల వల్ల. ఒకటి, హర్మోజ్ జలసంధి, దాన్ని పూర్తిగా ఆక్రమించుకోవాలని చెప్పేసి. సెకండ్, ఇరాన్ని పూర్తిగా ఆక్రమించుకొని తను చెప్పినట్టుగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. థర్డ్, కేవలం ఇజ్రాయెల్ కోరిక తీర్చడానికే ఇరాన్ మీద దాడులు చేస్తున్నాడు. ఈ మూడు బలమైన కారణాలు మీద ఈ యుద్ధానికి ప్రభావితం అవుతా ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు, ఒక రోజుకి కనీసం అంటే మ్యాక్సిమం ఈ గల్ఫ్ కంట్రీల నుంచి 60 to 80% క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి సరఫరా అవుతుంది. 60 to 80%. అందులో ఒక రోజుకి 20 మిలియన్ బ్యారెల్స్ సప్లై అవుతుంది త్రూఅవుట్ వరల్డ్కి. మ్యాక్సిమం ఎకనామిక్ కంట్రోల్ చేస్తుంది అంటే వరల్డ్ నుంచి కేవలం గల్ఫ్ కంట్రీస్. ఆ గల్ఫ్ కంట్రీలో కేవలం ఇరాక్ అండ్ ఇజ్రాయెల్. ఇరాక్ని కొంత ఇరాక్ అణుచుకున్నాడు. సద్దాం హుసేన్ ఉన్నంత వరకు ఎవరిని ఎంట్రీ చేయనివ్వాల. కానీ సద్దాం హుసేన్ అప్పట్లో అమెరికాని కట్టుదిట్టం చేసి టోటలీ అతన్ని చంపేశారు. ఓకే, ఇప్పుడు ఇరాన్ని అదే స్థితికి తీసుకుందామని చెప్పి ఉద్దేశంతో ఎత్తుగడ వేస్తా ఉంది. కేవలం మన ఇజ్రాయెల్ వాళ్ళకి ఇచ్చిన ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ సపోజ్ అమెరికా ఇరాన్ మీద గెలిస్తే ఇజ్రాయెల్కి ఒక ఆధిపత్యం అనేది వస్తుందండి. ఇక్కడ ఆధిపత్యం అంటే ఇరాన్ మీద ఆధిపత్యం వస్తుంది. నెక్స్ట్ ఒక వరల్డ్ నుంచి రూలింగ్ కూడా చేయొచ్చు, అది కూడా ఆయిల్ మీద ఎస్పెషల్లీ. ఓకే, వాళ్ళు చెప్పిన ధరకే మనకు కొనాలి అంటే అఫ్కోర్స్
ధర వచ్చి మ్యాక్సిమం కంటే వీళ్ళు నిర్ణయిస్తారు, ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయిస్తుంది. కానీ వాళ్ళు తమకు తగ్గట్టుగా ఒక రేటుని ఫిక్స్ చేస్తారు. ఆ రేట్ చేసిన రేట్ ఫిక్స్కే ఆ రేటుకే ప్రపంచ దేశాలు కొనాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. సెకండ్, ఇది మామూలుగా ముస్లిమ్స్ లో కూడా 2 జాతులు ఉంటాయండి, షియా అండ్ సున్నీ. ఓకే, సో ఈ 2 ఎప్పటికీ కలవవు. ఈ ముస్లిం జాతిలో వచ్చి ఈ రెండు ఎప్పుడు కలిసిమెలిసి ఇది చేయరు వాళ్ళు. సో వాళ్ళలో వాళ్ళకి కొట్లాడుతూ ఉంటారు అనమాట ఇది. సో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి చేయడానికి కారణం విత్ ద సపోర్ట్ ఆఫ్ కాబట్టి దిస్ యుఎస్, కేవలం 2 కారణాలు. ఒక కారణం వచ్చి తన మీద ఆధిపత్యం ఇది చేయించుకోవాలని చెప్పేసి ఇరాన్ ఆధిపత్యం. సెకండ్, తను చెప్పిన ధరలు నిర్ణయించిన ధరకే ప్రపంచ దేశాలకి క్రూడ్ ఆయిల్ అమ్మాలని చెప్పేసి. సో ఇవరికి కావండి, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇరాన్కు లాస్ట్ టైం కూడా మన డిబేట్లో కూడా చెప్పామండి, మార్చిలో జరిగింది అనుకుంటాను, మోహన్ రావు గారు మార్చిలో జరిగిన మన డిబేట్ అనుకుంటాను, మార్చ్ ఆర్ ఏప్రిల్ అబిలి. ఆ టైంలో క్లియర్ చెప్పి ఈ యుద్ధం ఆగదండి అని చెప్పేసి నేను గట్టిగా చెప్పాను, గుర్తుందో లేదో మీకు, మన మీడియాకే చెప్పాను ఇక్కడ. అంత త్వరగా యుద్ధం ఆగదండి అని చెప్పాను నేను. ఎందుకంటే ఇరాన్కు ఒక 2 ఇది కావాలి, మూడు ఇది తన ట్రీటీస్ వచ్చి 3 కావాలి. ఒకటి, హార్మోజ్ జలసంధి ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు ఒప్పజెప్పను అని చెప్పింది, క్లియర్, అది డ్యామ్ క్లియర్. సెకండ్ థింగ్, ఇంతవరకు ఎంతైతే నష్టపరిహారం జరిగిందో, ఇంతవరకు ఐ రిపీట్ దిస్ వర్డ్, ఇంతవరకు ఎంత నష్టపరిహారం జరిగిందో ఇరాన్కు, అది వచ్చి నయా పైసలతో సహా బుట్ట చెప్పాలి ఇరాన్కు బై యుఎస్ఏ. అండ్ థర్డ్ అండ్ ఫైనల్, ఇక మీదట ఎప్పటికీ ఇరాన్ మీద దాడులు చేయకూడదు. ఈ ఒప్పందాలు ఈ 3 కుదిరితే ఇరాన్ ఇవాళ రెడీగా ఉందండి. నాకు ఈ 3 ఒప్పందాలే, మిగతా ఒప్పందాలు ముఖ్యం కాదు దానికి. మీకు ఈ 3 ఒప్పందాల ప్రకారం నాకు ఇజ్రాయెల్ అండ్ ఎస్పెషల్లీ కాకపోతే యుఎస్ఏ ఒప్పుకుంటే నేను రెడీగా ఉన్నాను. హార్మోజ్ జలసంధి ఎప్పటికీ ఎవరికి యుఎస్ఏ కాదు కదా, వేరే ఏ దేశం వచ్చినా, ఏ విటో కంట్రీ ఇది వచ్చినా హార్మోజ్ జలసంధి మనం ఇరాన్ నుంచి మనం హస్తగతం చేసుకోలేమండి, అంత సులువు కాదు. ఇరాన్ చేతిలో చాలా ఆయుధాలు ఉన్నాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ గా రష్యా తనతో ఉంది, చైనా తనతో ఉంది, నార్త్ కొరియా కూడా వాళ్ళతో పాటు ఉందండి. ట్రంప్ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడంటే, ప్రతి ఒక్కసారి స్టేట్మెంట్ ఎందుకు మారుతున్నా అంటే, ఈ సంఘటన, ఈ యుద్ధం ఎక్కడ 3వ ప్రపంచాన్ని యుద్ధానికి దారి తీస్తుందో అతనికి ఒక ప్రెజర్ చాలా ఏర్పడుతున్నారు. తన సెనెట్ లోనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, ఈ యుద్ధం ఇక్కడ ఆపండి. అతను వచ్చి యుగో క్యారీ చేస్తున్నాడు. ఎవరు? ట్రంప్. నేను ప్రతిపాదించిన ఈ యుద్ధము, నేను మొదలుపెట్టిన ఈ యుద్ధము నేను ఆపకూడదు, ఓన్లీ జయాపజయాలతోనే యుద్ధం ఆగుతుంది అని అంటున్నాడు, అని ఆలోచిస్తున్నాడు ట్రంప్. జయాలు నిర్ణయించింది ట్రంప్ కాదు కదండి, జయాపజయాలు నిర్ణయించింది ఒక పరమాత్ముడు నిర్ణయిస్తాడు. ఓకే, ఇవాళ ఇరాన్ ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ జరిగిన యుద్ధం సపరేట్ అండి. ఇక్కడ మన యుద్ధం ఇరాన్ అండ్ కాకపోతే యుఎస్ఏ జరిగిన యుద్ధం టోటలీ డిఫరెంట్. అక్కడ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటం లేదు, కేవలం 2 దేశాలకి దెబ్బ కొడుతుంది. ఇక్కడ టోటల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసి పెట్టేసింది. ఈ కారణం ఎందుకు? క్రూడ్ ఆయిల్ మ్యాక్సిమం క్రూడ్ ఆయిల్ 60 to 80% క్రూడ్ ఆయిల్, అందులో నుంచే మనకు మ్యాక్సిమం ఒక 30 to 35 to 40% కాబట్టి పెట్రోల్ అందులో ఉత్పన్నం అవుతుంది. డీజిల్ అందులో, ఈ 2 మనకు చాలు. పెట్రోల్ అండ్ కాబట్టి డీజిల్, ఈ 2 మనకు చాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి. ఈ రేట్లు కరెక్ట్ సమయానికి దొరకకపోతే ప్రతి ఒక్కటి రైలు కానీ, విమానం కానీ, లేదా ఏదైనా కానీ, ట్రక్కులు కానీ, కార్లు కానీ, ఏదైనా కానీ అన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది ఈ విషయంలో. సెకండ్, అది ధర ఒకటే కాదు, సమయానికి దొరకకపోతే ధర సపోజ్ ఒక 4 రూపాయల నుంచి 5 రూపాయలు కూడా కాదులే, ఆ 5 రూపాయలు డీజిల్న కానీ సమయానికి దొరకకపోతే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. ప్రజానీకం పబ్లిక్ నష్టపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్క వస్తువు మీద కాకపోతే ధరలు వచ్చి ఎక్కువ అయిపోతాయి. సో ఆఖరికి ప్రజలే మనం మోసపోతున్నాము, ప్రజలు వచ్చి మనము ఇదవుతున్నాం కేవలం ఇలాంటి వ్యక్తుల వల్ల, ట్రంప్ లాంటి వ్యక్తుల వల్ల. ట్రంప్ ఏంటి ఇవాళ భయపడుతున్నాడు,
దానికి కారణం, బలమైన కారణం ఒకటి ఉంది. ట్రంప్లో ఒక భయం అనేది ఉంది. ఎందుకంటే ఇరాన్కి వచ్చి రష్యా ప్లస్ వచ్చి చైనా అండ్ నార్త్ కొరియా, ఈ 3 దేశాలు ఇండైరెక్ట్ గా అంటే పరదా వెనకాల, స్క్రీన్ వెనకాల బ్రహ్మాండంగా మద్దతు ఇస్తున్నారండి. ఆ విషయం క్లియర్ గా కాబట్టి అమెరికాకు తెలుసు. నేను చాలా విసిగిస్తే ఇరాన్ని, చాలా విసిగిస్తే, చాలా ఇరిటేట్ చేస్తే ఇరాన్ని, ఈ దేశాలు వచ్చి ముందుకు వచ్చేస్తాయి యుద్ధం చేయడానికి. ఇప్పటికే యుఎస్ఏ కాకపోతే వాళ్ళ వ్యక్తిగత దీంట్లో రాజకీయాల్లో ఓన్ కాకపోతే సెనెట్ లో చాలా డిఫరెన్షియేషన్స్ వచ్చాయి. మొన్న ఒక ఎలక్షన్ జరిగితే ఇతని వార్నింగ్ కూడా ఇచ్చారు ఎవరికి, మన ట్రంప్ కి, ఇలాంటి యుద్ధం ఆపని చెప్పేసి. కానీ అతను ఆపడు ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇచ్చిన మాట ప్రకారం అతను ఆపడు, ఇంకా ఈ వార్ నుంచి ముందుకు తీసుకెళ్తాడు. కేవలం ఆ మూడు కారణం మూలాన ఇరాన్, ఈ 3 కారణాలకి సపోజ్ ఈ రోజు ట్రంప్ ఒప్పుకుంటే ఈ రోజు కానీ వారు ఈ యుద్ధం ఆపడానికి రెడీగా ఉన్నారు. కానీ ఈ 3 కారణాలకు ఒప్పుకోడు. అతని కన్ను టోటల్ యుఎస్ దేని మీద ఉంది, హార్మోజ్ జలసంధి మీద ఉంది. ఎందుకంటే అదే ఒక మెయిన్ కాకపోతే ఆ రస్తా నుంచి ప్రతి ఒక్క రైట్ అర్జున్ గారు, రైట్ మళ్ళీ అవకాశం